తీర్మానంపై మాట్లాడే అవకాశం కలగజేసిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మరి గవర్నర్ గారి ప్రసంగంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేయబోయేటువంటి కార్యక్రమాలు కూడా చాలా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా పేదవాడికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ సమర్థవంతంగా మరి అమలు జరిపినట్లయితే పేదవాడికి చాలా ఉపయోగం జరుగుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష కొన్ని పథకాలు ఉన్నాయి అధ్యక్ష. అమ్మఒడి కానీ ఈవేళ గవర్నమెంట్ స్కూల్లో చూసుకున్నట్టయితే 10 మంది పిల్లలు 8 మంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లల యొక్క సంఖ్య పెరుగుతుంది అధ్యక్ష. అలాగే గవర్నమెంట్ స్కూల్లో పేద పిల్లలు ఉన్నారంటే ఈవేళ కాన్వెంట్లో చదివించలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఆ స్కూల్స్ మూసేస్తే 5-6 కిలోమీటర్లు నడిచి వేరే స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. మరి వేళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల మరి ఆ స్కూల్స్ ముగిపోవడంతో ప్రతి పిల్లాడు కూడా పిల్లగాళ్ళందరూ కూడా చదువుకునే అవకాశం వస్తుంది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష మరి ఇందులో ప్రస్తావించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే అధ్యక్ష మంత్రివర్గ కూర్పు అధ్యక్ష సుమారు 60% మరి బడుగు బలహీన వర్గాలకి మంత్రి పదవులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. సాధారణంగా ఏ సామాజిక వర్గం మరి అధికారంలో ఉంటే ఆ సామాజిక వర్గం యొక్క వారు మాత్రమే ఎక్కువ పదవుల్లో ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. దానికి విరుద్ధంగా ఈ రోజున ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని బడుగు బలహీన వర్గాలకు 60% మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే ఎస్సీలకు 5 మంత్రి పదవులు అధ్యక్ష. అందులోనూ మరి ముఖ్యమైనటువంటి హోంశాఖని ఎస్సీ మహిళకు కేటాయించడం నిజంగా ముఖ్యమంత్రి గారిని అభినందించాలి అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఒక మహిళకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని ఆయన క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ రోజున మరి జగన్ గారు ఒక అడుగు ముందుకు వేసి ఎస్సీ మహిళకు మరి హోంమంత్రి శాఖ అప్పగించడం జరిగింది అధ్యక్ష. దాని మీద మరి ముఖ్యమంత్రి గారికి మా ఎస్సీల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా ఎస్సీల పైన చాలా దాడులు జరుగుతున్నాయి అధ్యక్ష. చాలా వరకు మరి ఇప్పుడు అయితే అందరూ చదువుకున్నటువంటి వ్యక్తులు, పూర్వం జరిగేటువంటి పరిస్థితి కొంచెం మారింది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ అనాగరికంగా కొన్ని దాడులు చేయడం జరుగుతుంది అధ్యక్ష. దాన్ని అరికట్టడానికి మరి ఎస్సీ మహిళకే మరి హోంమంత్రి పదవి ఇవ్వడంతో కొంత మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా హౌసింగ్ అధ్యక్ష, హౌసింగ్ విషయంలో చూసుకున్నట్టయితే అధ్యక్ష ఇల్లు లేని పేదవారు ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష. గతంలో 2004 ముందు ఇల్లు లోన్లు ఇస్తూ ఉంటే నియోజకవర్గానికి ఒక 1000 ఇళ్ళు కేటాయిస్తే అందులో ఎస్సీలకి 50% అధ్యక్ష. మిగతా 50% మిగతా అన్ని బీసీలతో పాటు ఓసీలందరికీ కూడా 50% అధ్యక్ష. ఎవరైనా బీసీ కానీ ఓసీ కానీ ఇల్లు నిర్మించుకోవాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీలు కేటాయించినటువంటి ఎస్సీ ఎస్టీలు కేటాయించినట్టు 50% ఇల్లు కూడా నిర్మించుకునే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. ఇక్కడ నిల ఉన్నటువంటి ఈ హౌసింగ్ లోన్స్ వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. ఆ సమయంలో అధ్యక్ష మరి 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అందరికీ కూడా అది కులాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకునే విధంగా, ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకునే విధంగా అందరికీ అడిగిన వారందరికీ, అది పార్టీలకు కూడా సంబంధం లేదు అధ్యక్ష. అది తెలుగుదేశం కానివ్వండి, ఏ పార్టీ కానివ్వండి, అందరూ కూడా కట్టుకునే విధంగా మరి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుని అది అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. మరి అలాగే నేను 2009లో
మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా మొదటిసారి ఎన్నికవడం జరిగింది అధ్యక్ష. మరి 5 సంవత్సరాలు కూడా ఎక్కడ హౌస్ లోన్స్ అడిగిన వాళ్ళు లేరు అధ్యక్ష. ఎవరికి కావాలంటే వాళ్ళే, ఒక పార్టీ లేదు, ఒక ఎవరైనా కానీ వాళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి గతం చూసుకున్నట్టయితే పూర్వం జరిగినటువంటి పరిస్థితి మరలా వచ్చింది అధ్యక్ష. ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అవి కొన్ని మాత్రమే శాంక్షన్ చేయడంతో ఆ జన్మభూమి కమిటీ మెంబర్ అధ్యక్ష, సర్పంచ్ కానీ అలాగే ప్రజల్లో ఎన్నికైనటువంటి ఎంపీటీసీకి కానీ ఎటువంటి హక్కు లేదు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. పూర్తిగా జన్మభూమి కమిటీ ముందు హౌస్ లోన్స్ కావాలంటే ఆయన ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది అధ్యక్ష. మరి అలా కాకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను 25 లక్షలు ఇల్లు కట్టిస్తాను, తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండే విధంగా చూస్తానని చెప్పడం జరిగింది అధ్యక్ష. మనం చూసుకున్నట్టంటే అధ్యక్ష, మా ఇంటి దగ్గరే ఉంది అధ్యక్ష ఒక కుటుంబం, వాళ్ళకిద్దరు కొడుకులు అధ్యక్ష. ఒక ఇల్లు ఉంది, 2 గదులు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిన తర్వాత చెరువు కొడుక్కి చెరువు గది ఇచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు పంచం చేరినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు వేసవికాలం అయితే పర్వాలేదు అధ్యక్ష, కొంచెం చెమటలు పెట్టినా ఏదో రకంగా వాళ్ళు ఉండగలరు. వర్షాకాలం శీతాకాలం వచ్చేసరికి అధ్యక్ష ఆ ముసలి వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. కట్టుకోవడానికి వాళ్ళ సమర్థత కొంతవరకు వాళ్ళు కూడగట్టుకున్నారు అధ్యక్ష ఇల్లు కట్టుకోవడానికి, కానీ ఇల్లు లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మరి దానికి ఈవేళ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకోవడం, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తానని చెప్పడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ప్రభుత్వ భూమి లేకపోతే గవర్నమెంటే భూమిని కొని మరి వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. కొన్ని స్థలాలు అయితే ఇప్పటి వరకు కొన్ని గవర్నమెంట్ స్థలాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మా ఏరియాలో అయితే దాన్ని ఆ చేలు పూడ్చి వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. సుమారు 13 సంవత్సరాల క్రితం పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ఇల్లు కట్టుకుందామంటే చాలా కష్టం అధ్యక్ష. ఆ పల్లం పూడ్చుకొని దాన్ని మెరక చేసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటే అది గవర్నమెంట్ తీసుకోవాలి అధ్యక్ష. ఇంతకాలం 13 సంవత్సరాల నుంచి కూడా ఎవరూ దాన్ని పట్టించుకోలేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష, ఇటువంటి పట్టాలు ఇచ్చి పూడ్చలేనటువంటి స్థలాలన్నింటినీ కూడా పూడ్చే విధంగా మరి పేదవారికి ఇల్లుండే విధంగా మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, నిరుద్యోగ యువత అధ్యక్ష, చదువుకున్న యువకులు మరి ఉద్యోగాలు లేక చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. వీళ్ళ ఖాళీగా ఉండి పెడదారిన పడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలంటే ప్రభుత్వం కల్పించలేదు అధ్యక్ష. మరి ప్రైవేట్ సెక్టార్లో అలాగే పరిశ్రమలు రావాలి అధ్యక్ష. మన ప్రాంతంలో మొన్న ఒక నిర్ణయం తీసుకుని గ్రామ సచివాలయంలో 10 మందిని, ఒక్కొక్క పంచాయతీకి 10 మందిని వేస్తూ ఉంటే కొంతమందికి అందులో ఉపాధి కలిగింది అధ్యక్ష. మరి తప్పనిసరిగా ఈ పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి మన రాష్ట్రాన్ని ఆహ్వానించి వాళ్ళకు కొంత మరి రాయితీలు కల్పించినట్టయితే తప్పనిసరిగా ఇక్కడ రావడం జరుగుతుంది అధ్యక్ష. మరి రాయితీలు కల్పించే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి లేదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతున్నారు కాబట్టి వాళ్ళ నుండి మరి ఈ ప్రత్యేక హోదా అనేది ఆయన ఆశయం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు తిరుగుతూ ఈ ప్రత్యేక హోదాపై మరి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష. మరి అలాగే ఈవేళ మిత్రపక్షంగా ఉన్నటువంటి జగన్ గారికి మిత్రులుగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నొప్పించి ఆ ప్రత్యేక హోదా తీసుకొచ్చే విధంగా మిత్రపక్షం కాదు సార్, మిత్రపక్షం కాదు సారీ మిత్రపక్షం కాదు సార్ ఒక్క నిమిషం. వరప్రసాద్ గారు 1 minute
జనసేన తెలుగుదేశానికి మిత్రపక్షము అన్నటువంటిది కలిసి పోటీ చేశారు. విడిపి పోటీ చేసి సపరేట్ గా పోటీ చేస్తున్నా లోపల కలిసి ఉన్న మిత్రపక్షం అనేది దేశానికి అంతా తెలుసు అధ్యక్ష. ఆయన మాతో బీజేపీ మిత్రపక్షం అంటే ఎలాగంటారండి? స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి నిన్న నీతి ఆయోగ్ మీటింగ్ లో కానీ, ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ, ప్రధానమంత్రి తిరుపతికి వచ్చినప్పుడు కానీ నా ఏకైక డిమాండ్ స్పెషల్ స్టేటస్ మాత్రమే అని చెప్పి ప్రతిసారి పేపర్ ఇలా చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్ అలాగా ఏదంటే అది మాట్లాడితే ఎలాగండి? ఆయన ఎలాగ మిత్రపక్షం అవుతామండి? మేము మిత్రపక్షం కలిసి పోటీ చేసామా, అలయన్స్ పెట్టుకున్నామా? వాళ్ళు 2014లో కలిసి పోటీ చేశారు. తర్వాత 2019లో ఎవరికి బీఫామ్లు వాళ్ళ చేతికి ఇచ్చి మీరే పంచండి అని చెప్పి పంచుకునేటువంటి పరిస్థితి వాళ్ళది. ఎవరెవరు? కేఏ పాల్ గారు, జనసేన, తెలుగుదేశం పార్టీ. ఒక్కటే తెలుగుదేశం అభ్యర్థికి 3 బీఫామ్లు వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు మాతో బీజేపీ మిత్రపక్షం అనడం ఎలాగ మాట్లాడతారండి? మాది ఒకటే అండి, మా స్టేజ్ ఒకటే. ఈ రోజు మీ కొట్లాడే పరిస్థితుల్లో లేము. వాళ్ళకి సింగిల్ మెజారిటీ ఉంది. వాళ్ళతో పోరాడుతూనే మాకు ప్రత్యేక హోదా కావాలన్నటువంటిది ఏకైక డిమాండ్తో ఎక్కడ మీటింగ్ జరిగినా, ఏ కేంద్ర మంత్రి వచ్చినా, ఏ ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినా, మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినా మా ఏకైక డిమాండ్ స్పెషల్ స్టేటస్ మాత్రం ఉంటుందండి. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, శ్రీకాంత్ రెడ్డి గారు అన్ని బాణాలు నాపైన ఎత్తిపెట్టక్కర్లేదు అధ్యక్ష, ఒక్కడే ఉన్నాను అధ్యక్ష. ఎవరు లేరు అధ్యక్ష, నేను ఒక్కడే ఉన్నాను. జాలి చూపించాలి అధ్యక్ష. అధ్యక్ష మిత్రపక్షం అని ఉంటే తప్పు అధ్యక్ష. వాళ్ళతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సన్నిహితంగా ఉండి ఆ సఖ్యతగా ఉండి మీరు ఈ ప్రత్యేక హోదా తీసుకురావాలని కోరటం జరుగుతుంది అధ్యక్ష. ఇదంతా కూడా ఎందుకంటే అధ్యక్ష నిరుద్యోగ యువత కోసం అధ్యక్ష. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ యువతకంతా కూడా మరి ఉపాధి కలుగుతుంది అనేటువంటి ఆలోచనలో మాట్లాడడం జరిగింది కానీ మరో విధంగా కాదు అధ్యక్ష. మరి అదేవిధంగా చాలా మంచి కార్యక్రమాలు ప్రభుత్వం తలపెట్టింది అధ్యక్ష. ఇవన్నిటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించినట్టయితే పేదవాడికి ఉపయోగం కలుగుతుంది అధ్యక్ష. మరి తప్పనిసరిగా మరి ఈయన ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాట తప్పను మడం తిప్పనటువంటి నినాదంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తికి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మరి అటువంటి ఒక మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగిపోయేటువంటి పరిస్థితి ఉండదు. అందుకు ఏదైతే ఈవేళ గవర్నర్ ప్రసంగంలో మరి చదవటం జరిగిందో ఇవన్నిటినీ కూడా సమర్థవంతంగా అమలు చేయాలని, మరి అమలు చేస్తూ ఉంటే తప్పనిసరిగా జనసేన పార్టీ వారికి మరి సపోర్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మేరీ నాగార్జున. అధ్యక్ష ఒక్క నిమిషం. చూసినట్లయితే నిన్న 6 గంటలు జరిగింది గవర్నర్ తీర్మానం మీద. అదేవిధంగా ఈ రోజు కూడా దగ్గర 45 మినిట్స్ జరిగింది. ఇందులో ప్రధాన ప్రతిపక్షానికి ఒకరికే అవకాశం ఇచ్చారు సార్. ఇప్పుడు 2-3 డిమాండ్స్ ఉన్నాయి. ప్లస్ మళ్ళీ సభాధ్యక్షుడు మళ్ళీ ఆయన మాట్లాడాలని చెప్తూ ఉన్నారు. ఒక్కరికి అవకాశం ఇచ్చారు, అది కూడా 15 నిమిషాలు మాత్రమే ఆయన మాట్లాడడం జరిగింది అధ్యక్ష. దయవుంచి సమయాన్ని మరి అధికార పార్టీకి ఏకపక్షంగా ఇవ్వకుండా ప్రతిపక్షం యొక్క గొంతు వినిపించే విధంగా కూడా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష.